సువార్తను, ఒక మంచి వార్తను మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎందుకు ఈ విధంగా మరి సంవత్సరంలోని ఒక గుడ్ ఫ్రైడే రోజున మేమందరం ఈ విధంగా ర్యాలీ చేస్తున్నామనంటే, మరి ఈ ర్యాలీ యాక్చువల్గా ఈ సువార్త, ఈ యొక్క మంచి వార్త ఏదైతే ఉందో ఈ దినానికి సంబంధించింది. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా సంబంధించినటువంటిది. ఎందుకంటే ఈరోజు 2000 సంవత్సరాల క్రితం ఒక మహానీయుడు, ఒక గొప్ప వ్యక్తి, మరి దైవ నరుడుగా భూమి మీదకి వచ్చినటువంటి దైవ స్వరూపి, మానవుడుగా రూపమెత్తినటువంటి ఆ దేవాతి దేవుడు మరి ఈ రోజే ఒక శుక్రవారం రోజున ఆయన చనిపోయాడు. శిలువ మీద ఆయన చనిపోవడం జరిగింది. సో మీ అందరికీ అనిపించవచ్చు, ఒక మనిషి చనిపోతే మరి ఏ విధంగా అది మంచి శుక్రవారం అవుతుంది అని. అది మంచి ఎలా అవుతుంది? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అది కొంత బాధకరము, ఒక దుఃఖకరమైనటువంటి విషయం కదా. ఎందుకు మీరు ఈ విధంగా పాటలు పాడుతూ మరి వీధుల్లో తిరుగుతున్నారు, సంతోషిస్తున్నారు అని అంటే, ఆయన మరణించినది అది నిజమే. ప్రతి మరణం ఒక బాధకరమైనదే. కానీ ఈయన యొక్క మరణం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణం మాత్రం అది మనుషులందరికీ కూడా అది ఒక సంతోషాన్ని, ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దినం. పరమాత్ముడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీదకి వచ్చి తన రక్తానంతటి కూడా శిలువ మీద కార్చడం జరిగింది. ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మానవాళి యొక్క పాపములన్నిటికీ కూడా మరి శాంతి దొరికింది. మానవులందరూ కూడా చేసిన దోషాలకు పరిహారం దొరికింది. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. సోదరి వనజ ప్రార్థన చేయవలసిందిగా మనవి. నాయన గొప్ప దూడ నీకు స్తోత్రం. నా తను ప్రభ నాయన సిలువలో నా తను పలికిన 7 మాటలు ప్రభ మేము ధ్యానించుకున్నప్పుడు తండ్రి నీ ఆత్మను ప్రభ నాయన మాకు తోడుగా ఉంచమని తండ్రి నాయన నీ పాదాలు పట్టుకొని బతి మాలుకుంటున్నాను ప్రభ. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నేను ఎంతో చెప్పుచున్నాను. నేను సోదరి కెజియా ప్రార్థన చేసిన తర్వాత, వదకు తేబడు గొర్రె పిల్లవలే నాయన మా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన నా తండ్రి నీకు వందనాలయ్యా, స్తోత్రములు ప్రభ. నాయన తండ్రి తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిష్యుడికి చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి దివ్య ప్రార్థన చేయవలసిందిగా మనవి. మేము పాపలం గనక ప్రభా మా పాపాలను క్షమించి నాయన నీ సిలువపై ప్రభా నాయన ఎంతో శ్రమ పడినావు, ప్రాణమును అర్పించిన తండ్రి నీకు స్తోత్రాలు. 4వ మాట, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. వాక్యం కొరకు శారద ప్రార్థన చేయమ్మా. ఆయన మాకు కావలసిన వాక్యాన్ని నీ దాసుల ద్వారా బయలుపరచమని
దయగల హస్తాలకి ఆ బిడ్డను అప్పు చెప్తూ 5వ మాట మనకు యోహన్ గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 28-29 వచ్చిన నేను దప్పికొనిచున్నాను అని. 6వ మాట సమాప్తమైనది. 7వ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను.